సమరం భవిత ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం సైకోమెట్రిక్ పరీక్షలు అంటే ఏంటో తెలుసుకుందాం. ప్రస్తుతం చాలా పోటీ పరీక్షల్లో సైకోమెట్రిక్ పరీక్షలు తప్పనిసరి అవుతున్నాయి. వీటిలో ఏ అంశాలు ఉంటాయి, ఎలా సన్నద్ధం అవ్వాలో ఈరోజు మనం తెలుసుకుందాం. సంప్రదాయ పరీక్షల్లో అభ్యర్థి ఏం తెలుసుకున్నారో పరీక్షిస్తారు. సైకోమెట్రిక్ పరీక్షలతో అభ్యర్థులు ఎలా ఆలోచిస్తారు, ఎలా నిర్ణయాలు తీసుకుంటారు, ఒత్తిడిని ఎలా ఎదుర్కొంటారు, ఇతరులతో ఎలా వ్యవహరిస్తారు లాంటి అంశాలను పరిశీలిస్తారు. సైకోమెట్రిక్ పరీక్షలు సాధారణంగా 3 ప్రధాన విభాగాలుగా ఉంటాయి. వాటిలో మొదటిది ఆప్టిట్యూడ్ టెస్ట్. ఇందులో న్యూమరికల్ ఆప్టిట్యూడ్, లాజికల్ థింకింగ్, భాషా నైపుణ్యాలు, విశ్లేషణ సామర్థ్యం, సమస్యల పరిష్కార నైపుణ్యాలను పరీక్షిస్తారు. రెండోది వ్యక్తిత్వ అంచనా పరీక్ష. ఇందులో నాయకత్వ లక్షణాలు, బృంద స్ఫూర్తి, బాధ్యతాయుత ప్రవర్తన, భావోద్వేగ సమతుల్యత, ఒత్తిడిని తట్టుకునే సామర్థ్యం లాంటి అంశాలను అంచనా వేస్తారు. మూడోది సిట్యుయేషనల్ జడ్జిమెంట్ టెస్ట్. ఇందులో కొన్ని వాస్తవ జీవిత పరిస్థితులు ఇచ్చి వాటికి అభ్యర్థి ఎలా స్పందిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో పరిశీలిస్తారు. ఉదాహరణకు, మీరు ఏదైనా ఉద్యోగ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక వ్యక్తి చావు బతుకుల మధ్య రోడ్డుపై పడి ఉన్నాడు. హాస్పిటల్కు తీసుకెళ్తే అతడు బతికే అవకాశం ఉంది, కానీ మీరు ఇంటర్వ్యూకు వెళ్ళలేరు. ఈ పరిస్థితుల్లో ఎలా స్పందిస్తారు లాంటి ప్రశ్నలు అడుగుతారు. వీటికి ఒకే సరైన సమాధానం ఉండదు. అభ్యర్థి ఆలోచన విధానం, బాధ్యతాయుత ప్రవర్తన, నాయకత్వ లక్షణాలు, సహకార భావన వంటి అంశాల ఆధారంగా మూల్యాంకనం జరుగుతుంది. సైకోమెట్రిక్ పరీక్షల్లో విజయవంతం కావాలంటే ముందుగా స్వీయ అవగాహన పెంపొందించుకోవాలి. బలాలు, బలహీనతలు, విలువలు, వ్యక్తిగత లక్ష్యాలు, పని పట్ల మన దృక్పథం గురించి స్పష్టమైన అవగాహన ఉండాలి. వ్యక్తిత్వానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నప్పుడు నిజాయితీ చాలా ముఖ్యం. అభ్యర్థులు కోరుకున్న ఉద్యోగానికి సరిపోయేలా కనిపించేందుకు కృత్రిమ సమాధానాలు ఇవ్వడానికి ప్రయత్నిస్తే పరస్పర విరుద్ధ జవాబులు ఇచ్చే ఇబ్బంది ఉంటుంది. ఇవి పరీక్షా ఫలితాలపై ప్రభావం చూపుతాయి. పుస్తకాల అధ్యయనం మాత్రమే కాకుండా గ్రూప్ డిస్కషన్లు, కేస్ స్టడీల విశ్లేషణ, ప్రజెంటేషన్లలో పాల్గొంటే ఉపయోగకరం. ఇవి కమ్యూనికేషన్, విశ్లేషణ సామర్థ్యం, నిర్ణయ నైపుణ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే రోజువారీ వార్తలను చదవడం, వివిధ సామాజిక, ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ద్వారా సమస్యలను బహుముఖ కోణాల్లో పరిశీలించే సామర్థ్యం అభివృద్ధి చెందుతుంది. ఇటీవల కాలంలో సైకోమెట్రిక్ పరీక్షల్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అడాప్టబిలిటీ, రెసిలియన్స్, సృజనాత్మకత, నైతిక విలువలు వంటి అంశాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఇంటర్వ్యూలు, సైకోమెట్రిక్ పరీక్షలు కలిసి నిర్వహించే సందర్భాల్లో రాత పరీక్షలో ఇచ్చే సమాధానాలు, ఇంటర్వ్యూల్లో చెప్పే అభిప్రాయాలు పరస్పరం అనుగుణంగా ఉండటం కూడా ముఖ్యమైన అంశం. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారు అకాడమిక్ పరిజ్ఞానంతో పాటు వ్యక్తిత్వ వికాసం, భావోద్వేగ సమతుల్యత, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యల పరిష్కార సామర్థ్యం లాంటి అంశాల అభివృద్ధిపైన సమాన దృష్టి పెట్టాలి. ఈ సమగ్ర సన్నద్ధతే భవిష్యత్తులో విజయానికి బలమైన పునాది అవుతుంది. ఈరోజు మనం సైకోమెట్రిక్ పరీక్షలు అంటే ఏంటో తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం భవిత ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.